సీనాయి కొండ దొరికింది. బైబిల్లో ఏవైతే ప్రదేశాలు ఉన్నాయో, ఇశ్రాయేలీయులు ప్రయాణమైన దారిలో ఏవైతే జరిగాయో ప్రతి వాటికి ఇప్పటికీ ప్రూఫ్స్ అలాగే ఉన్నాయి. ఈ విషయాలన్నీ డీటెయిల్గా యూట్యూబ్లో పోస్ట్ చేస్తాను. అలాగే పార్ట్స్లో ఈ వీడియో చూపిస్తాను, మిస్ కాకుండా చూడండి. మోషే ఫరో యుద్ధ నుండి పారిపోయి మిడియాన్ అనే ప్రదేశానికి వచ్చినప్పుడు అగ్ని జ్వాలల వంటి దేవదూత మధ్య దేవుడు మాట్లాడినట్టు మనం చూస్తాం. ఆ అగ్నికి ఆ పొద కాలిపోలేదు అన్న వాక్యం మనం చూస్తాం. ఇప్పటికీ ఆ బర్నింగ్ బుష్, ఆ పొద అక్కడే ఉంది. దేవుడు మోషేతో, ఇశ్రాయేలీయుల ప్రార్థన నేను విన్నాను. వాళ్ళ ఈజిప్ట్ బానిసత్వం నుండి నువ్వే వాళ్ళని ప్రామిస్ ల్యాండ్ వరకు తీసుకురావాలి అని నియమించినప్పుడు అన్నట్టుగానే అనేక అద్భుత కార్యాలు చేసి ఇశ్రాయేలుని విడిపించుకొని వచ్చి పగలు మేఘస్తంభము, రాత్రి అగ్నిస్తంభము పెట్టినట్టుగా మనం చూసాం. వాళ్ళందరికీ అగ్నిస్తంభం తోడుగా వెళ్ళినందున ఆ ప్రాంతాలన్నీ మసితో కప్పబడ్డం మనం చూస్తాం. ఇదే విషయం మనం గూగుల్ మ్యాప్స్లో కూడా చూడొచ్చు. నువబా బీచ్, రెడ్ సీ అని కొడితే మిడియాన్ అనే